ఏడాదుల తర్వాత కేంద్రం పాక్ లో ఉందన్న జగ్గారెడ్డి. రాహుల్ గాంధీపై కుట్రపూరిత విమర్శలు చేస్తున్నారని మండిపాటు. తెనాలిలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత. రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన దళిత ప్రజా సంఘాల నేతలు. కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా. బదిలీ జూన్ 5కు బదులు జూన్ 11న విచారణకు రానున్న మాజీ సీఎం. ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి నారా లోకేష్ సమావేశం. త్వరలోనే 2వ దశ ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్దం చేయాలని ఆదేశం. ఎమ్మెల్యే రాజాసింగ్ కు మళ్లీ బెదిరింపులు. కుటుంబాన్ని కొడుకును కిడ్నాప్ చేసి చంపుతామని ఆగంతుకుల హెచ్చరిక. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఓపెన్ ఛాలెంజ్ విసిరిన మంత్రి నారా లోకేష్. ఉర్సా కంపెనీ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామాకు సిద్దమని లోకేష్ సవాల్. ఢిల్లీలో కరోనా కలకలం. 22 ఏళ్ల యువతి మృతి. 10 రోజుల్లో దేశ రాజధానిలో ఇది 3వ కరోనా మరణం. కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీవ్రమైన షాక్ లో ఉన్నాయని, పాకిస్తాన్ నెలకొన్న ఉద్రిక్తతల తర్వాత ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ కారణంగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఆయనపై కుట్రపూరితంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ గారితో నా రాజకీయ ప్రయాణము కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారితో మళ్లీ చెప్తున్నా, నా రాజకీయ ప్రయాణము కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారితో మళ్లీ చెప్తున్నా, నా రాజకీయ ప్రయాణము కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారితో జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణము. నీ బోడి సవాళ్ళు ఎవరు కావాలా? నీ పనికిమాల సీఎం నువ్వా? సీఎం రేవంత్ రెడ్డి చేయింది అని నువ్వా సలహాలు ఇచ్చేది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్ బాధలు, మీకు చేసిన పాపాలను, మీకు చేసిన తప్పులను దాన్ని కడుగుతూ గవర్నమెంట్ ప్రజల దగ్గరికి ప్రజాపాలనగా నడిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ మినిస్టర్. కాబట్టి మీ సలహాలు, మీ బోడి సలహాలు, ఈ సూచనలు ఎవరికి అవసరం లేదు. గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. ఆయన పర్యటనపై దళిత ప్రజా సంఘాలు నిరసన తెలిపాయి. ఐతానగర్లో రౌడీ షీటర్లను పరామర్శించడానికి రావడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. జగన్ కాన్వాయ్ వస్తున్న సమయంలో నల్ల బెలూన్లతో దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. జగన్ కు వ్యతిరేకంగా ఆయా సంఘాల నేతలు నినాదాలు చేశారు. జగన్ ఇవాళ తెనాలిలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. చట్టం ఉందని చెప్పి గౌరవించే, రాజ్యాంగం ద్వారా గౌరవించబడినటువంటి చట్టం మీద పోలీసులపై హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులని పోలీసు వారు భయం చెప్పే పంతులో 4 దెబ్బలు కొడితే ఆ కొట్టినటువంటి వ్యక్తులు ఒక మానవ మృగాలు రౌడీ షీటర్లు, ఒక్కొక్కరికై 10 కేసులు ఉన్నటువంటి వ్యక్తులు, మర్డర్ కేసులు, గంజాయి కేసులు ఉన్నటువంటి వ్యక్తుల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారికి సిగ్గుందా? అసలు ఆ మాట్లాడటానికి కూడా బాధ. ఎందుకంటే
రాజశేఖర రెడ్డి గారు అంటే మా గౌరవం. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సమాజం ఎంత చేదరించుకుంటుందో అర్థం చేసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ, మరి నూతక రవికిరణ్ ఇదే తెనాలి ప్రాంతంలో నూతక రవికిరణ్ అయిన మాది కులానికి చెందినటువంటి వ్యక్తిని అతి దారుణంగా ముక్కలుగా నరికి 2022 మార్చి 20వ తారీఖున సముద్రాల పవన్ కుమార్ అలియాస్ లడ్డు అనే రౌడీ షీటర్లు అత్యంత దారుణంగా క్రూరంగా చంపి చవాన్ని కూడా దొరకని పరిస్థితులు చేస్తే ఆ రౌడీ షీటర్ని ఆ రోజు ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు ఆ ముద్దాయిలకి సపోర్ట్ చేసినటువంటి అప్పటి ఎమ్మెల్యే అన్నపోతు శివకుమారు, ఆ ముద్దాయిలు సపోర్ట్ చేసినటువంటి అప్పుడు ఎమ్మెల్యే, అప్పుడు మన రాష్ట్ర మంత్రి వర్యులు మరి మేరుగు నాగార్జున గారు మీరు పిలిస్తే ఈ రోజు రౌడీ షీటర్లను పరామర్శించడానికి వచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు దళితులు ఖచ్చితంగా 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో 2024లో ఏ విధంగా బుద్ధి చెప్పారో మళ్ళీ రాబోయే ఎన్నికల్లో కూడా అదే బుద్ధి చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే సమాజానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. అయ్యా, సమాజంలో ఉండే ఒకళ్ళారా, దయచేసి ఏఎస్ఎన్ కాలేజీలో చేరకండి. ఏఎస్ఎన్ కాలేజీలో చెప్తున్నటువంటి పాఠాలు, మెయిన్ చెప్తున్నటువంటి పాఠాలు గంజాయి ఏ విధంగా సేవించాలి, గంజాయి ఏ విధంగా అమ్మాలి, మటర్లు ఏ విధంగా చేయాలి, బట్టర్లు ఏ విధంగా తప్పుకోవాలి, ఇలాంటి క్లాసులు ప్రత్యేకంగా అన్నాపత్రి శివకుమార్ గారే చెప్పిస్తున్నారు. దయచేసి ఈ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి వీరికి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెబుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంటనే తెనాలి ప్రాంతం నుంచి వెళ్ళకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా శివకుమార్ని ఆ మేరుగు నాగార్జుని ముద్దాయిలుగా రోడ్డు మీద గీత గీసి నిలబెడతామని చెప్పి తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి కబడ్దార్ గో బ్యాక్, లేకపోతే నీకు బుద్ధి చెబుతాం, ఉద్యమాల ద్వారా బుద్ధి చెబుతామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సరిపోయా మళ్ళీ 50 పడతాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యేందుకు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరింత సమయం కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్ విచారణకు హాజరయ్యే తేదీని మార్పు చేసింది. వాస్తవానికి జూన్ 5న కేసీఆర్ కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఇప్పుడు జూన్ 11న హాజరు కానున్నారు. జూన్ 9న ఈటల కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఈ ముగ్గురు నేతలను ఈ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ కోసం పిలవడం ఇదే తొలిసారి.
తర్వాత కరెంట్ భారతదేశం ఇప్పటి వరకు చూడని చరిత్ర ఇది. కొత్తగా పురుడు పోసుకున్న రాష్ట్రం తన ప్రజల జీవితాలను అనూహ్యమైన మలుపు తిప్పింది. దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రం. మంగళగిరి నియోజకవర్గంలో త్వరితగతిన రెండో దశ ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు చేపట్టాలని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది కాలంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలపై ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రెండో విడతలో 2,500 ఇళ్ల పట్టాల పంపిణీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తనకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం వెల్లడించారు. తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమారుడిని కిడ్నాప్ చేసి చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి బెదిరించినట్లు రాజాసింగ్ ఒక వీడియో ద్వారా తెలిపారు. ఈ బెదిరింపులు తనను భయపెట్టలేవని, దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడాలని ఆయన సవాల్ విసిరారు. తన కొడుకును కిడ్నాప్ చేసి హతమారుస్తానని బెదిరించినట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులకు తాను లొంగిపోయే ప్రసక్తే లేదని, ఎవరికి భయపడనని రాజాసింగ్ స్పష్టం చేశారు. మార్నింగ్ 9:19 AM నుంచి నాకు కంటిన్యూగా థ్రెట్స్ కాల్ వస్తున్నాయి. అదేవిధంగా దీంట్లో కొన్ని కాంటాక్ట్ నంబర్, ప్రైవేట్ నంబర్ కూడా వస్తున్నాయి. ఇంకొక వాట్సాప్ కాల్ వచ్చింది. మళ్ళా వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ థ్రెట్ కూడా అయినా చేస్తుంది ఫోన్ చేసి. దీంట్లో పాలిస్తీనీ ఒక టెర్రరిస్ట్ ఫోటో కనబడుతుంది, దానిపైన నంబర్ కూడా ఉంది. ఇది చేస్తాం, అది చేస్తాం, ధర్మం పట్ల నువ్వు పని చేయకూడదు, నువ్వు బంద్ చేసుకో, కన్వర్ట్ అయిపో నువ్వు, లేకపోతే నీకు నీ ఫ్యామిలీకి చంపేస్తాం. ఆ విధంగా ప్రతి ఫోన్ నుంచి అదే థ్రెట్స్ కాల్స్, బెదిరింపు కాల్స్, అదే మాటలు మాట్లాడుతున్నారు. నేనేం చేసిన అంటే, నీ ఎన్ని నంబర్ ఉన్నాయిరా అని నా అడిగిండ్రు. నాకు ఇంకొక నంబర్ కూడా ఉందిరా భయ్ అని చెప్పిన. గూగుల్లో సెర్చ్ చేసి తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నంబర్ వెనక్కి ఇచ్చేసిన. నంబర్ ఎందుకు ఇచ్చిన అంటే, అప్పుడు మన ఎక్స్ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉండే, అప్పుడు కూడా చాలా వరకు కంప్లైంట్స్ నేను ఇచ్చిన. ఒక్క వ్యక్తికి అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ కూడా చేయలేదు. అసలు ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయని. ఇప్పుడు ఏంటంటే కనీసం రేవంత్ రెడ్డి గారు అయితే నేను నంబర్ ఇచ్చిన, రేవంత్ రెడ్డి గారికి ఒకవేళ అయినా ఫోన్ చేసి థ్రెట్ చేస్తే అప్పుడైనా ఒక మంచిగా ఎంక్వైరీ జరుగుతుంది. అప్పుడైనా ఈయన అసలు ఏ కంట్రీ వాడు ఉన్నాడు, ఈయనకి సంబంధించి ఈయన చెప్తుండు భారతదేశంలో మా మొత్తం స్లీపర్ సెల్స్ ఉన్నారు, అది ఉంది, ఇది ఉంది, తెలంగాణలోని హైదరాబాద్ లో చాలా వరకు మా వ్యక్తులు ఉన్నారు, ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు అని కూడా ఆయన చెప్తుండ్రు. అప్పుడైనా రేవంత్ రెడ్డి గారికి నా మెసేజ్ గానీ ఫోన్ చేస్తే అప్పుడైనా ఒక ఎంక్వైరీ జరుగుతుందని రేవంత్ రెడ్డి గారు కూడా నంబర్ ఇచ్చేసిన, జస్ట్ ఎంక్వైరీ గురించి. అంటే ఒక ముఖ్యమంత్రి, అంటే ఒక ఎమ్మెల్యేకి థ్రెట్స్ కాల్ వస్తే ఏం పట్టించుకుంటలే కదా పోలీసు వాళ్ళు. ఒక ముఖ్యమంత్రికి థ్రెట్ కాల్ వస్తే ఏదైనా పట్టించుకుంటారు, ఎంక్వైరీ చేస్తారని ఆ ఉద్దేశంతోనే మా ముఖ్యమంత్రి గారు కూడా నంబరు ఈయనకి ఇచ్చిన. చూద్దాం ముందు ఏమవుతుంది. ఈ కంటిన్యూ థ్రెట్స్ కాల్ అయితే కంటిన్యూగా అవుతుంది. అసలు ఈ థ్రెట్స్ కాల్ ఎప్పుడు బంద్ అవుతుంది మాకే తెలియదు. బీఆర్ఎస్ నుంచి మీరు
విశాఖలో ఉర్సా కంపెనీకి భూ కేటాయింపులపై వైసీపీ అధినేత జగన్ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగన్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ ఆ ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువత క్షమాపణ చెప్పాలని లోకేష్ బహిరంగ సవాల్ విసిరారు. ఆరోపణలు చేయడం, ఆ తర్వాత వాటి నుంచి తప్పించుకోవడం జగన్ రెడ్డికి కొత్తేమీ కాదని ఆయన విమర్శించారు. అంట ఊరు పేరు లేని ఉర్సా, ఎప్పుడన్నా పేరు విన్నారా? ఉర్సా అనే సంస్థ అంట. ఊరు పేరు లేని సంస్థకు విశాఖపట్నంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో తెలియదు కానీ రూపాయికి ఉర్సాకు 3,000 కోట్ల రూపాయలు పిలుస్తున్నారు. దాని క్యాబినెట్ క్లియర్ చేసిన ఈ మనిషి నారా లోకేష్ స్నేహితుడు. ఉర్సా కంపెనీకి ప్రభుత్వం ఏపీ డేటా సెంటర్ పాలసీ ప్రకారం ఎస్ఐపిబి సూచనల మేరకు ఎకరం 50 లక్షల రూపాయల చొప్పున 56.6 ఎకరాలు, ఎకరం ₹1 కోటి చొప్పున 3.5 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించడం జరిగింది. అయినప్పటికీ జగన్ రెడ్డి పదే పని కట్టుకుని ఎకరా 99 పైసలకే ఇచ్చినట్టు అసత్య ప్రచారం చేస్తాడు. ఫేక్ ప్రచారం చేస్తున్న జగన్, మేము ఉర్సాకి ఎకరం 99 పైసలకే ఇచ్చినట్టు నిరూపించే దమ్ముందా? ఛాలెంజ్కి రెడీనా? దీని నుంచి డైవర్ట్ చేసేదానికి ఏం చేస్తా ఉన్నాడు? రోజుకొక డైవర్షన్ టాపిక్. ఏదైనా ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇస్తాడు. ఏదో ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు, పేరు లేదు. వారు కట్టే కరెంటు బిల్లు ఏంది అని అంటే కనుక వాళ్ళు కట్టే కరెంటు బిల్లు ఒక ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టే కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతా ఉంది. పోనీ అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ చిన్న ఇండ్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇష్టం వచ్చినట్టుగా విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు, 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్న కార్యక్రమాలు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోస్తూ ఉన్నారు. అమరావతిలో ఇవే టెండర్లు, ఇప్పుడు పిలిచిన టెండర్లు 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నారు. చేసిన అప్పులన్నీ ఎక్కడికి పోతూ ఉన్నాయి? ఎందుకు సూపర్ 6 లేవు, ఎందుకు సూపర్ 7 లేవు అని అంటే, ఎందుకు జగన్ చేయగలిగేటాడు, ఎందుకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే కారణం నేను ఇంతకుముందు ఎలక్షన్ అప్పుడే చెప్పిన, జగన్ ఉంటే బట్టలు నొక్కుతాడు, నేరుగా ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబానికి నేరుగా పోతుంది. చంద్రబాబు నాయుడు ఉంటే బటన్లు ఉండవు. చంద్రబాబు నాయుడు ఉంటే నేరుగా ఆయన జోబీలోకి మాత్రమే పోతుంది అని చెప్పి ఎలక్షన్లప్పుడు నేను మొత్తుకొని చెప్పిన. నేను చెప్పిన ఆ రోజు ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.